సంగారెడ్డి జిల్లాలో మళ్లీ చెరువుల పండుగ షురువైంది. పోయిన 2 ఏళ్లు చెరువులు కుంటల్ని బాగు చేసుడుతో వానకాలం అన్నీ నిండినాయి. చెరువుల నీళ్లు వ్యవసాయానికి చేపలు పెంచేందుకు వనికొచ్చినాయి. ఇప్పుడు మిగిలిన చెరువుల్ని కూడా బందోబస్తు చేసేందుకు పనులు మొదలుపెట్టింది సర్కార్. సంగారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయ 3వ దశ పనులు షురు అయినాయి. ఈసారి 468 చెరువుల మట్టి తీయాలని అధికారులు గుర్తించారు. ఈ పనులకు 140 కోట్లు ఖర్చయితాయని లెక్కలు రాసి పంపిల్లు. సర్కార్ మాత్రం ఇప్పటి వరకు 240 చెరువుల మట్టి తీయాలని ఆర్డర్ ఇచ్చింది. మిగిలిన చెరువులకు కూడా తొందరలోనే పర్మిషన్ ఇస్తామని చెప్పింది. ఇప్పటికే పటాన్ చెరువు, సంగారెడ్డి నియోజకవర్గాలల్లో 110 చెరువులకు అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి. ఈ చెరువులల్లో మట్టి తీసే పనులను నేతలు, అధికారులు మొదలుపెట్టిల్లు. 1-2 దినాలల్లా ఇంకొన్ని చెరువులల్లో పనులు షురూ చేస్తాడు మంత్రి హరీష్ రావు. మిషన్ కాకతీయ 2వ విడతలో 428 వర్కులకు గాను 78 వర్కులు కంప్లీట్ అయినాయి. మిగతా వర్కులు కూడా జూన్ జూలైలో కంప్లీట్ చేయడానికి ప్రోగ్రామ్ ఇచ్చినాం. మిషన్ కాకతీయ ఫేజ్ 3 ఇప్పుడు శాంక్షన్స్ మొదలైనాయి. 468 ఎస్టిమేట్లు మేము పంపించడం జరిగింది. ఇప్పటి వరకు 253 పనులు మంజూరైనాయి. ఈ 253 వర్కులు కూడా మేము టెండర్ పెట్టడం జరిగింది. అందులో నుంచి 145 అగ్రిమెంట్లు కంప్లీట్ అయినాయి. అవి నిన్నటి నుండి నిన్న పటాన్చెరులో స్టార్ట్ చేసినాం. ఈ రోజు నుంచి కూడా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ 10-15 రోజుల్లో అన్నీ కూడా స్టార్ట్ చేసేసి వీలైనంత వరకు జూన్ వరకు ఎంత కంప్లీట్ అయితే అంత చేద్దామని చెప్పేసి ప్రోగ్రామ్ ఇచ్చేసాం. ఇక జిల్లాలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనుల్ని చూసి రమ్మని ప్రధాని మోడీ ఇప్పటికే అధికారుల్ని రాష్ట్రానికి దోలేండు. మిషన్ కాకతీయ పనులు చూసేటందుకు వచ్చిన ఆఫీసర్లు చెరువుల్ని చూసి మస్తు ఖుషి అయిందని లీడర్లు అంటున్నారు. జిల్లాల శానా ఊళ్లల్లా చెరువులల్లా ఇప్పటికే ఫుల్లు నీళ్లున్నాయని, ఈ 7 పంటలకు డోకా లేదని అంటారు. మళ్ళా వానలు పడే వరకు మిగిలిన చెరువులను కూడా మంచిగా చేస్తామని అంటున్నారు. ఇప్పుడు సంగారెడ్డి నియోజకవర్గంలో 500 చెరువులు కుంటలు ఉంటే మరి మొదటి విడత 2వ విడతకు సంబంధించి 169 చెరువులు కుంటలకు సంబంధించిన పునరుద్ధరణ పూడికతీత కార్యక్రమం పూర్తయిపోయినాయి. దాదాపు ఈ నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో 15,000 ఎకరాలకు దాదాపుగా మరి నీళ్లు అందించే కార్యక్రమం కూడా మరి జరిగింది. మరి 3వ విడతకు సంబంధించినటువంటి మిషన్ కాకతీయలో భాగంగా 108 చెరువులకు సంబంధించిన ప్రపోజల్స్ పంపిస్తే మరి ఈ రోజు వరకు 35 టెక్నికల్ శాంక్షన్ రావటం జరిగింది. వాటికి సంబంధించినటువంటి మరి పనులు ప్రారంభించుకోవటం కూడా జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ పూర్తయితే 19,853 ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు మనం చేసుకోగలుగుతాం. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 7,727 చెరువులు కుంటలున్నాయని ఆఫీసర్లు చెప్తాళ్లు. మొదటేడు 1,694 చెరువులను మిషన్ కాకతీయతో బాగు చేసిండ్లు. మళ్ళేడాది 1,600 చెరువుల్లో పూడిక మట్టి తీసిల్లు. ఇక 3వ దశ పనులు కూడా సుర్వవుడుతోటి జనం ఫుల్ ఖుషీగున్నారు.